హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు అమ్మాయి టైల్స్. ఈరోజు మనం కేఎఫ్సి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి, ఓరిగానో, రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో కాసింత మజ్జిగ, కాసింత పంచదార, మిగిలిన స్పైసెస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 6 గంటల తర్వాత చికెన్ని బయట తీసుకొని కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 1/2 కప్ మైదా పిండి, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ఇంకా ఒరిగానో వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ కోటింగ్లో ఫస్ట్ స్టెప్లో పిండిని చికెన్కి బాగా పట్టించి ఐస్ కోల్డ్ వాటర్లో డిప్ చేసి, సెకండ్ కోటింగ్లో మాత్రం పిండిని వదులుగా పట్టించాలి. ఇలాగే అన్ని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేయాలి, కానీ పొగలు మాత్రం రాకూడదు. అందులో 5 నుండి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ ముక్కల్ని ఫ్రై చేస్తే కేఎఫ్సి రెడీ. మీకు కేఎఫ్సి దగ్గరలో అందుబాటులో లేకపోయినా, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకున్నా, ఇంట్లోనే ఇలాగే ఈజీగా బడ్జెట్లో టేస్టీ కేఎఫ్సి చేసుకొని తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.